ప్రారంభించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి వింటున్న ప్రతి ఒక్కరికి క్రీస్తుపేటను ఆచరిస్తున్నాం. మరొకసారి ఈ యొక్క దినమిషందనకు దేవునికి కోటి ఆచరిస్తున్నాం. ఈ యొక్క ఆపదలైన దినాలలో, అపాయములలో మనమంతా కూడా ప్రభు ఆదుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంతా కూడా జయప్రదంగా జరిగించుగా కానీ చూస్తున్న ప్రతి ఒక్కరిని సంతోషాన్ని సమాధానం కలుగుగా కానీ ప్రార్థించుకుందాం. మరి అందరూ కూడా మనము రెండు స్థలంలో ఉన్నట్టయితే చర్చలు మూయబడినది కాబట్టి మనందరూ కలిసి ఇలాగ మనము దర్శిస్తూ మరి ఈ సమయాన్ని దేవునికి సమయం ఇవ్వమని అడుగుతూ మనము ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ తిరుగు తండ్రి, సమాధానకర్త యేసయ్యా, ఎన్నో నెలల ప్రభా మరొకసారి 16వ రోజున మేము నీ చేతులు అప్పగిస్తున్నాం. ప్రభా ఈ సబ్బాత్ రోజు నీ చేతులు అప్పగిస్తున్నాం నాయన. మేము ఒకరు చూడలేకపోతున్నాం నాయన ప్రభా కానీ ప్రభా నీ ఈ యొక్క టవర్ ద్వారా ప్రభా అనేక ప్రభా మేము మేలు ప్రతి ఒక్కరు చూస్తూ మహింపొందుకునే వందనాలు. మేమే కాకుండా ప్రభా అనేక భక్తులు ప్రభా ఇటువంటి కార్యాలు చేస్తుండగా ప్రభా బిడ్డలు నీ చేతులు అప్పగిస్తున్నాం. ప్రతి పాటలతోనూ వాక్యంతోనూ ఆరాధనతో ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు నడిపిస్తారని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుతూ ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనమందరూ కలిసి నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా ఈ పాట మనం పాడి దేవుని మహిమపరచుకుందాం. అందరూ కూడా ఈ పాట మీకు తెలిసినట్టయితే మీరు కూడా మాతో కలిసి పాడండి, దేవుని మహిమపరచుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా.
ఉంటానేసయ్యా. ఈ సాయి మందు మనందరూ కలిసి కొంతసేపు మనం దేవునిలో ఆరాధించుకుందాం. ఎటువంటి భాగ్యం ఇచ్చిన యేసయ్యకి ఒకసారి వందనాలు చెల్లిద్దాం. అనేక పాటలు మనం పాడచ్చు. తెలిసిన పాటలంతా కూడా మన ఇళ్ళలో ఉండి ప్రతి ఒక్క పాటలు పాడండి. మేము ఒక్కరే కాదు పాటలు పాడేది, కానీ ప్రభు మీకు ఇచ్చిన తారణము, మీకు ఇచ్చిన రాగాలతో, కోకిల స్వరముతో మీరు పాడండి. దేవునికి ఇష్టమైన పాటలు పాడి ఆయన మహిమను మీరు పొందుకోండి. ప్రతి బిడ్డలు ఎవరు వ్యర్థం చేసుకోకుండా ఇటువంటి ఘటన అయిన దినాలలో మన బాధలు ఉండేటప్పుడు, చింతలలో వేదనలు ఉండేటప్పుడు, ఎక్కడ చూసినా వైరస్ ఫీవర్లు ఉండేటప్పుడు, ఈ కరోనా వైరస్ భయంతో ఉన్నప్పుడు, ఈ యొక్క ఆగస్టు దినాలలో మేము ప్రార్థన చేస్తున్నా ఈ యొక్క ఏడాది లోపల వేస్తున్నామన్న అన్నీ కూడా దూరం వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తా. ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా మర్చిపోకుండా మనం ప్రార్థన చేస్తాం. దుఃఖపడుతున్న బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరికైతే ఈ కరోనా వచ్చి బాధపడుతున్న బిడ్డలు మంచి ఆ చేతిలో అప్పగిస్తాం. నాయన వాళ్ళు ముట్టండి స్వామి, తాకండి ప్రభా, బాధపడుతున్న ప్రభా హృదయాల ప్రభా మీరు ముట్టండి స్వామి ప్రార్థన చేస్తా. అయినా ఒకసారి కరుణించిన ఆయన అటువంటి ప్రభా కష్టాలు ఎవరికి రాకుండా ప్రార్థన చేస్తున్నా. ఆయనతో ప్రభాటి పరిహారం దక్షిణైనా ప్రార్థన చేస్తా. అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థించండి. ఉదయకాలంలో ప్రార్థించండి. అనేక భక్తులు ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనని ఆలకించండి, ఆ పాటలు వినండి, ఆ వాక్యాలు విని దేవుని సకల ఆస్వాదం మీరు పొందుకోండి. ఈ దినాలు మీరు వ్యర్థం చేసుకున్నట్టే వ్యర్థం చేసినట్టు ప్రభుని లెక్కడితే బిడ్డ ఇప్పుడే దేవుని అది ముందుండి మొక్కరించి ప్రార్థించండి. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా నీకు పుట్టినప్పటికి ఎంతవరకు కాపాడిన దేవుడు వందనాలు చెల్లిస్తూ, మన ఇంట్లో దుఃఖం ఉన్నా ఉండొచ్చు, కానీ సంతోషం ఉండొచ్చు, కానీ దేవునికి సమయాన్ని దేవుడికి ఇవ్వమని కోరుతున్నా. మరొకసారి అందరూ కలిసి ఆరాధించుకుంటాం. ప్రైజ్లా
తండ్రి ప్రభా నీ శిలువ చాటున మురుగుపరచరాజా. నా తండ్రి దాసుడు ఏ వాక్యం అయితే మాకు నా తండ్రి పంచుతున్నాడు నా తండ్రి ప్రభా, మేము వాటిని పూజిస్తుండగా నా తండ్రి ప్రభా మా హృదయాలను 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించి నా తండ్రి ప్రభా ఫలాభివృద్ధి పొందేలాగా మీరు ఆశీర్వదించండి. ఇతరులకు సాక్షిగా ఉండేలాగా మీరు ఆశీర్వదించి దీవించుకుంటున్నాము. నా తండ్రి ఇంతవరకు నడిపించిన దేవా, ముందుకు నీవు నడిపించి దీవించి కాల్చి కాపాడుకుని అడుగుతున్నాను. నా తండ్రి ప్రభా నేను చూస్తున్నప్పుడు నా తండ్రి అనేక మంది నా తండ్రి భయముతో నా తండ్రి బ్రతుకుతున్నారు. నా తండ్రి మమ్మల్ని అయితే నా తండ్రి ప్రభా సజీవ లెక్కలో ఉంచి నా తండ్రి కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు వందనాలు రాజా. ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి కష్టాలను తీర్చుకొని అడుగుతున్నాం. అయినా మీ కృపలో వాళ్ళు నడిపించి దీవిస్తారని మా ప్రభు రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరికీ సమీపించడానికి స్తోత్రాలు చేస్తాం, ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవా, మరొకసారి మమ్మల్ని అందరిని ఇంతవరకు కాపాడిన స్తోత్రాలు. ఈ ఆదివారం దినం మరొకసారి మేము మా కుటుంబాలని మీకోసమై మిమ్మల్ని అడుగుతూ ప్రార్థిస్తున్నాం. నెట్వర్క్ సురక్షితంగా పెట్టిన స్తోత్రాలు. వైరస్ నుంచి అందరిని కాపాడిన స్తోత్రాలు. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యోషువ గ్రంథం 24వ అధ్యాయం 16 నుంచి 24 వరకు చదువుకుంటుండగా దేవుడు మనకి ఎదురు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాక్యము ఇలాగంటుంది. యెహోషువ అంటాడు, నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాను. ఎంత మంచి మాట అంటున్నాడు ఆయన. ఆయన ఈ కుటుంబం దేవుని యందు భయభక్తిగా నిలకడగా ఉన్నవారు. ఇది మన కుటుంబాల గురించి కూడా యోచన చేసుకున్నాం. దేవుడు ఈ కుటుంబాలు కట్టినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నా. సహోదరులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మనమందరూ కూడా దేవుని పిల్లలై ఉంటున్నారు. ఆయనకి లోబడి విధేయత కలిగిన వారు, దేవుడి యందు భయభక్తి కలిగిన వారు. ఈ లోకమునకు దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నారు. బైబిల్ గ్రంథము ఈ మాట అంటుంది. ఒక కుటుంబాన్ని ఉండగా ఆ ఊరికి ఒక కుటుంబం ఉప్పుగా ఉంటుంది. ఏం బ్రదర్, ఏమంటారు? మీ కుటుంబానికి ఎవరన్నా ఒక విధేయులు వచ్చినా, కుటుంబానికి వేరే ఎవరైనా అతిథులు వచ్చినా వాళ్ళను ప్రేమతో లోపలికి తీసుకొని కొన్ని నీళ్ళు ఇస్తాం వాళ్ళకి. వాళ్ళ కష్టాల గురించి మనం మాట్లాడతాం. ఒక కుటుంబాన్ని ఉండగా ఒకడు వచ్చి మన దగ్గర సహాయం పొందేటట్టే ఆ ఇంటికి పోయి సహాయాన్ని తీసుకుంటారు. ఈ ఉదయకాలంలో ఈ కుటుంబం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోషువ కుటుంబం ఎంత మంచిది. నేను నా కుటుంబము, నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఆయనలో లోబడి ఉన్నామా? ఈ 74 సంవత్సరాలు స్వతంత్రము మన దేశానికి వచ్చింది, మన కుటుంబానికి వచ్చింది, మన పిల్లలకు వచ్చినది. దేవుడు ఎంతగా మనకు స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆయనకు లోబడిన మన కుటుంబం భయభక్తి కలిగి జీవించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది మనం లోబడి ఉన్నాం, ఆయనకు లోబడి ఉన్నాం. ఆయనలో ఉన్న పిల్లలు లోకంలో జ్యోతుల వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మనం లోబడి ఉంటున్నాం. బైబిల్ గ్రంథం అంటుంది, నేనును నా కుటుంబము ఆయనను సేవిస్తాం. సాయంకాలం అయితే నువ్వు నీ కుటుంబం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా, ఉదయకాలం అయితే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవ, మరొకసారి నన్ను నా కుటుంబాన్ని ఇంతవరకు నువ్వు కాపాడినందుకు స్తోత్రాలని జ్ఞాపకం చేసుకుంటున్నా.
బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట అంటాడు, అబ్రహాము శారమ్మ గారు దేవునికి లోబడి విధేయతగా జీవించినారు. ఎంత గొప్ప మాట అంటే అబ్రహాము శారమ్మ గారు విధేయతగా ఉన్నవారై దేవుని మహింపరిచినట్లు చూస్తున్నారు. ఆ కుటుంబం ద్వారా అనేకమైన వారు పిల్లలు 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 పెరిగినట్లు చూస్తున్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, ఒక కుటుంబము అయి ఉండగా ఆ కుటుంబము లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు రుచిగా ఉంటుంది. ఆ కుటుంబం కూడా రుచి కలిగిన కుటుంబంగా ఉంటుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ క్రియలు, వాళ్ళ నడక, వాళ్ళ రాకపోకలన్నీ కూడా ఇతరులకు మహిమగా కనపడుతుంది. అందుకు యేసు ప్రభువు చెప్పారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. నన్ను రుచి చూసిన వాడు మీ పిల్లల తరం కూడా అలాగనే మీ పిల్లలను పెంచండి. అందుకు తండ్రులకే కాదు వాక్యం, చిన్నపిల్లలైన వారు కూడా దేవుడి వాక్యము చదివిస్తున్నారు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చూస్తే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులై ఉన్నవారు, నాలో ఉన్నవాడు లోకమునకు ఉన్నవారి కంటే గొప్పవాడు అవుతారు. దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం దేవుడిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ పిల్లలను ఎక్కువగా పైకెత్తానని వాక్యం సెలవిస్తుంది. కష్టకాలంలో, శోధన కాలంలో, అనేకమైన పరిస్థితుల్లో నీ బిడ్డలను పెంచుతుండగా యెహోవా దేవుడు నేటి వరకు ఆయన కాపాడి రక్షించి నిన్ను ఆదరించి భయభక్తిగా పెంచి నీ కుటుంబము వర్ధిల్లానని రాత్రి పగులు నువ్వు విశ్వాసంలో పెంచుతున్నా, ఎడ్యుకేషన్లో పెంచుతున్నా, మంచి డిసిప్లిన్గా పెంచుతున్నా, మంచి భాషతో పెంచుతున్నా, మంచి మాటలతో పెంచుతున్నా. దేవుడు అందుకే మనల్ని నియమించాడు, నీకు ఇచ్చిన సంతానాన్ని దేవుని అందే పెంచుము. ఇంకొక మాట అంటాడు, నీ కుమారుని మహిమపరుస్తున్నాను. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును యేసుక్రీస్తును ఎరిగిన వారును భయభక్తిగా పైకెత్తబడుతురు. ఎంత మంచిదో చూడండి. దేవుడు నిన్ను, నీ పిల్లలను భయభక్తిగా పైకి మనము ఈ లోకానికి ఉప్పయింటున్న ప్రజలకు మన మర్యాద తెలుసు, మన నీతి క్రియలు తెలుసు, మన రాకపోకలు తెలుసు, మన నడత కూడా తెలుసు. అయితే దేవుడు అన్ని కూడా పరీక్ష చేస్తున్నా. నిజంగా ఆయనకు లోబడిన వారికి ఏ కీడు రానే రాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మన అతిక్రమముల క్రియల నుండి అతడు గాయపరచబడెను. ఎప్పుడైతే విధేయత లేకపోతామో మనకు ఆ విధేయత కొరకు యెహోవా దేవుడి మాట అంటాడు, మన అతిక్రమముల పాపం నుంచి ఆయన నలగొట్టబడి హింసబడి మనకై ఆయన మళ్ళీ తిరిగి లేచినట్లు చూస్తున్నాం. యోహాను భక్తుడు ఇట్లా అంటాడు, 11వ అధ్యాయం 51-52 అంటాడు, తనంతట తానే ఈలాగున ఆ మాటలు పలికి ఆయన భయభక్తులుగా అందరి పైకి లేపించినట్లు చూస్తున్నా. సహోదరులారా, ఇది వాక్యంలో ఇలాగంటుంది, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే మన తల్లిదండ్రులకు మర్యాద వస్తుందంట, మన కుటుంబానికి, ఇంటి పేరుకు మర్యాద వస్తుంది. భార్య బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే ఆ ఇంటి యజమానునికి మంచి విలువ కలగా వస్తుంది. ఈ
అబ్రాహాము శారమ్మ ఎంత విధేయతగా ఉన్నారో, ఎంత లోబడి ఉన్నారో, అదే ప్రకారము దేవునిలో భయం కలిగిన వారికి ఆ కుటుంబం ఒక ఉప్పుగా ఉంటుంది, అందుకే రుచికరంగా ఉంటుంది. ఆ కుటుంబం దేవుని యందు నమ్మకంగా ఉంటుంది. ఆదికాండం 18 అంటాడు, అబ్రాహాము తన కుటుంబం నమ్మకముగా నడిపించినాడు. ఇల్లు అంతటా భార్య పిల్లలు సేవకులైన. కాబట్టి నీటిలో నువ్వు నీ పిల్లలు సాయంకాలం అయితే ప్రార్థన, ఉదయకాలం అయితే ప్రార్థన, మీ ఎడ్యుకేషన్, మీ యొక్క ప్రవర్తన, మీ నడక, మీరు గొప్పగా ఎదగాలని మీ తల్లిదండ్రులు ఆశపడుతుండగా వాళ్ళ మర్యాద కొరకు నువ్వు ఎలాగ ఎదుగుతున్నా? బైబిల్ గ్రంథం ఇట్లా అంటుంది, నీ కుటుంబంలో విధేయత కలిగి జీవించు, నీ ఊరిలో విధేయత కలిగి జీవించు, భయభక్తిగా ఉండుము, దేవుల్లో భయభక్తి కలిగి ఉండుము. గాడ్ ఫియరింగ్ యు మస్ట్ నీడ్. అందుకు నీ సబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోకుండా నీకు నువ్వు జాగ్రత్తగా ఉండు. మృదువైన మాటలు మాట్లాడి సాత్విక గుణం కలిగి, ప్రేమ కలిగిన గుణం కలిగి, యేసు ప్రభు చూపించిన ప్రేమ కలిగి, ఆ ప్రేమతో ఒకరిని బలపరుస్తా. బైబిల్ గ్రంథం ఇట్లే అంటుంది, మనం ఇతరుల కొరకు వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో ప్రేమగా మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎక్కువగా ఎత్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3:4-5 చూస్తే, మంచి తల్లులు, మంచి భార్యలు దేవుడు అనుగ్రహించే అద్భుతమైన కానుకలు. వారు తమ తమ ఇళ్లను, కుటుంబములను గొప్ప దీవెన అవుతారు. సామెతల గ్రంథం 31:13 చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఈ మాటని హెచ్చరిస్తూ, మీ ఇంటికి సహోదరుడా, ఆ సిస్టర్ మీ ఇంటికి రాబట్టి ఎన్ని మేలు జరిగినాయి సహోదరుడా. ఆ సిస్టర్ ముత్యముల కంటే శ్రేష్టమంటుంది బైబిల్. కష్టములో, ఓదార్పులో ఆ బిడ్డలను కాచుకుంటూ, నువ్వు పనిపోయినప్పుడు, నువ్వు లేట్గా వచ్చినప్పుడు బిడ్డలకు వండి పెట్టుకుంటూ, ఆయన ఎడ్యుకేషన్ ఇస్తూ, ఆరోగ్యంతో కాపాడి ఆ బిడ్డలను పైకి లేపుతున్న ఈ తల్లి విషయమై ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 19:3-4 అంటాడు, దేవుని కొరకు తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్ష నివారించవలెను, శిక్షలో భయంలో వాళ్ళని పెంచవలెను, వాళ్ళు నడవలసిన త్రోవను చూపవలెను. సామెతలు 22:6 అంటారు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లులారా, మీ పిల్లలను సండే స్కూల్కి తప్పక పంపండి. ఆ వాక్యాలు మర్చిపోరు, మెమరైజ్ చేస్తున్న వాక్యాలు వాళ్ళు మర్చిపోరు. చిన్నప్పుడు మా అమ్మ నేర్పించిన వాక్యం, మా అమ్మ ఈ మాటలు నేర్పించిందని తల్లు లేనప్పుడు వేరే వాళ్ళకి ఆ వాక్యాన్ని పరిచయం చేస్తా. ఎప్పుడైతే ఆ తల్లి ఆ వాక్యాన్ని నేర్పిస్తుందో, ఆ తండ్రి ఎప్పుడైతే వాక్యాన్ని నేర్పిస్తున్నాడో, ఆ కుటుంబము ఈ లోకమునకు ఒక వెలుగుగా ఉంటుంది. ఆ కుటుంబము ఈ లోకమునకు ఉప్పై ఉంటున్నది. బైబిల్ గ్రంథం ఇట్లా ఉంటుంది, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తా. ఓ కుటుంబస్తులారా, ఎదురు ఒక్కసారి దేవుని తట్టు చూడండి. నీ కుటుంబం పైకి లేవాలంటే, నీ కుటుంబం ఆదరింపబడాలంటే, నీ కుటుంబం దేవుని యందు ఎక్కువగా అభివృద్ధి పొందాలా అంటే,
ఇది మోకాళ్ళని ప్రార్థన చేయాలి. అయ్యో వాళ్ళు అంతగా ఎదిగిపోతున్నారే, నా కుటుంబం ఇటు పడిపోతుంది అని వేదన పడద్దు. నీ పిల్లలు కూడా ఒక దినం పైకి వస్తారు. వాళ్ళు మంచిగా దేవునికి సేవలో వస్తారు. వాళ్ళు మంచి గాడ్ ఫియర్ మనుషులు అవుతారు. వాళ్ళు దేవుని యందు నమ్మకంగా ఉంటారు. ఆ పిల్లలను చూసి వేరే కుటుంబం మీదకి కూడా వస్తారు. బైబిల్ గ్రంథం అంటుంది, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు అంటున్నా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ స్వతంత్ర దినమందు మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నట్లు దేవుడు చెప్తున్నాడు. మనం డిసిప్లైన్గా పైకి లేస్తాం, మన పిల్లలను పైకి లేపిస్తాం. దేవుడు అట్లే అంటున్నాడు ఈ మాట. తీతు గ్రంథము తీతు పత్రికలు అంట 2వ అధ్యాయం 4వ వచనంలో, తల్లిదండ్రులు చిన్న వయసులో తమ పిల్లలకు దేవుని పరిచర్యం చేయాలి. తల్లిదండ్రులమైన పిల్లలకు దేవుని పరిచయము చేయాలి. దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమైన వారసత్వం. ఆ పిల్లలు వారసత్వం మనకు. ఆ పిల్లలు సంపాదించింది మనకు పెడతారు. అయ్యో నా తండ్రి నా తల్లి చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారు, నాకే హింసింపబడ్డారు, నా ఎంత వానకు తెచ్చారు, ఎండకి ఎండాను, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ పిల్లలు నీ కుటుంబం కష్టం ఇతరులకు సాక్ష్యం చెబుతుండగా ఒక ఆత్మ రక్షింపబడుతుంది. బైబిల్ గ్రంథం ఎలా ఉంటుంది? దేవుని యందు భయభక్తి కలిగిన కుటుంబం అన్నింటిలో ఎదుగుతుంది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనం అంటుంది, దాసులైన వారు అన్ని విషయములందు తన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరించక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుకొని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని హెచ్చరించము. ఇదను మనము దేవుని పిల్లలు, గాడ్ ఫియరింగ్ సర్వెంట్స్, గాడ్ ఫియరింగ్ సర్వెంట్స్, గాడ్ ఫియరింగ్ చిల్డ్రన్స్, గాడ్ ఫియరింగ్ చిల్డ్రన్స్. ఈ పిల్లలు దేవునికి లోబడినారు. తల్లిదండ్రులు గాడ్ ఫియరింగ్ పేరెంట్స్, వాళ్ళు ఎంత భయభక్తిగా నిన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళు ఎంత భయభక్తిగా వాళ్ళు నీ కుటుంబాలను కట్టేదానికి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు మనకు పక్కలో నీ తల్లి ఉంటే ఒకసారి కుమారుడా మీ తల్లికి థ్యాంక్స్ చెప్పు. ఒక కుమార్తె మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పు. తండ్రి పక్కలో ఉంటే డాడీ నువ్వు చేసిన సహాయంకై స్తోత్రాలు, నా ఎడ్యుకేషన్కి ఎంతో కష్టపడి నన్ను చదివించి పైకెత్తావు డాడీ అని డాడీకి థ్యాంక్స్ చెప్పు. ఇద్దరు ఎదిగిన వెంటనే యవనస్తుడైన వెంటనే తల్లిదండ్రులు మరుస్తున్నామేమో. జాగ్రత్త సుమా. దేవుడు ఇలాగ అంటున్నాడు, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని యెహోషువ భక్తుడు చెప్పిన రీతిగా నీ తల్లిదండ్రులు దేవునికి లోబడి సేవించినట్లు చూస్తున్నా. ఒకసారి దేవుని మహిమపరుస్తామా? ఏదైనా సండే క్లాస్కి నువ్వు పోయి దేవుని మహిమపరుస్తావా? చర్చికి పోయి మహిమపరుస్తావా? క్వైర్ లీడర్ లాగా నువ్వు కూర్చొని దేవుని మహిమపరుస్తావా? సంగీతాలు పాడగలవా? దేవుని మహిమపరుస్తావా? స్కూల్లో దేవుని మహిమపరుస్తావా? నీ టీచర్ అమ్మకు మంచి మర్యాదగా నడుచుకుంటావా? నీ యొక్క గ్రామానికి నువ్వు ఉప్పుగా ఉంటావా? నీ గ్రామానికి మేలుకరంగా ఉంటావా? ఒకసారి పరీక్ష చేసుకోండి. మన ఊరికి యవన పిల్లలే మనకు మర్యాద తెచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ మాటతో చెప్తున్నాడు, ఇంటికి పిల్లలు అలంకారము. ఇంటికి కుటుంబానికి
భార్య భర్త భయభక్తి అవసరము. దేవుడి మాటతో హెచ్చరిస్తూ ఆఖరులు అంటాడు, అమ్మా సహోదరుడా సహోదరులారా, మీ ఇంట్లో ప్రార్థన ఉన్నట్లయితే రాత్రి పగులు మీ ఇంట్లో మంచి వార్త ఉంటుంది. సహోదరుడా, నీ ఇంట్లో ప్రార్థన, నీ ఇంట్లో సావాసం, నీ ఇంట్లో భయభక్తి, నీ ఇంట్లో విధేయత నా దేశమునకు మర్యాద ఇచ్చేది నువ్వే. నా దేశమును పైకెత్తాలంటే నువ్వే కారణం. నా ఊరిలో, నా సమాజంలో నేను మంచివాడిగా ఉండాలనుకుంటే దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండము? యేసపు తన కుటుంబస్తులందరూ కూడా ఆయన చేసిన తన నిజాయితీ పోగొట్టకుండా సత్యవంతుడై భయభక్తిగా ఉంటే రాత్రి పగులు పనిచేస్తూ దేవుని ఎంతో నమ్మకంగా ఉన్నట్లు చూస్తున్నా. సాత్వికము గుణము కలిగి జీవించినట్లు చూస్తున్నా. మృదువైన మనసు కలిగి జీవించినట్లు చూస్తున్నా. తల్లిదండ్రులకు లోబడిన బిడ్డగా జీవించి రాజు కూడా విధేయత కలిగి జీవించినట్లు చూస్తున్నా. ఇది మన దేశాన్ని మనం కాపాడాలి. ఈ దేశం మన దేశం. ఇది నా దేశము, నా ప్రజలు, నా బంధుమిత్రులు, వీళ్ళందరికీ నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి నా దేశంపై ప్రార్థన చేస్తున్నా. భారతదేశం నాది, భారతీయులందరూ నా వారే. ఈ 74వ సంవత్సరం మనందరం తలవంచి ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవా, మరొకసారి ఈ వాక్యము మాతో హెచ్చరించినందుకు స్తోత్రాలు. నైనా గాడ్ ఫియరెన్స్, నైనా కుటుంబంలో భయభక్తి కలిగి జీవించే కుటుంబాన్ని మాకు చూపించినందుకు స్తోత్రాలు. అబ్రహాం, శారమ్మ భయభక్తిగా ఉన్నట్లు చూస్తున్నా. యెహోషువ కుటుంబంతో భయభక్తిగా ఉన్నట్లు చూస్తున్నా. ఈ 2 కుటుంబాల ద్వారా మాకందరికి పాఠం నేర్పించినందుకు స్తోత్రాలు. మేము మా కుటుంబం అంతా ప్రభా, నేను మా భారతదేశమును ప్రభా పైకెత్తి వారు దయచేయి. ఎడ్యుకేషన్ దయచేయి, ఆరోగ్యం దయచేయి, మంచి భయభక్తి దయచేయి. ఈ లోకానికి వాళ్ళ కుటుంబం నేను ఉప్పై ఉన్నట్లు చేయండి. నేను మీ భయభక్తులు పెంచండి స్వామి. నేను ఈ ఊరిని తండ్రి మీకు కాపాడు. ఎటువంటి శోధన, ఎటువంటి కీడు రాకుండా చేయండి. ఈ ఊరిలో నీ మహిమ అవసరం స్వామి. యేసునామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.